Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో బీఎస్సీ నర్సింగ్ మనకి థర్డ్ ఫేజ్ లిస్ట్ అయితే వచ్చింది సీట్ అలాట్మెంట్ది. ఎలా చెక్ చేసుకోవాలి అండ్ క్లియర్గా మనకి ఎప్పటి వరకు నోటీస్ పీరియడ్ ఆర్ మనం ఎప్పుడు అయితే వెళ్ళాలో చూస్తాము. సో మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో. స్క్రీన్ మీద మనం చూసినట్టయితే క్లియర్గా చూడండి, ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ మనకైతే థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఇదే ఫేజ్. చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, మనకి ఇంకేదైనా ఫేజ్ ఉంటుందా అని క్లియర్గా ఇచ్చారు, ఇదే ఫైనల్ ఫేజ్ అని. ఇంకా మీకైతే ఏ ఫేజెస్ అయితే ఉండవు. సో ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ లాస్ట్ మనకి చూడండి, లాస్ట్ రైట్ కార్నర్లో మనకి ఫైండ్ అని సింబల్ ఉంది కదా, సెర్చ్ బార్ లాగా. సో దాని మీద క్లిక్ చేసి మీదైతే హాల్ టికెట్ నెంబర్ అయితే టైప్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే మీకు అయితే ఇక్కడ మీది ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఎక్కడైతే ఈ మనకి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉందో. సో అక్కడ ఒకవేళ మీ నంబర్ ఫైన్స్లలో వస్తే మీకు అయితే సీట్ వచ్చినట్టు, ఒకవేళ రాకపోతే రాలేనట్టు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5th మీ నంబర్ ఉంది అనుకోండి. సో ఇక్కడ పల్లవి అని ఉంది కదా, సో మనకి ఏ కాలేజ్లో వచ్చిందో అలాట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది కదా. సో నర్సింగ్ ఏదో ఎక్కడ వచ్చిందో మనకు క్లియర్గా ఈడ ఉంటుంది. సో ఇలా చెక్ చేసుకోవాలి. సో మనకి ఇది అయిన తర్వాతనే మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాలి. ఎస్, కాలేజ్కి వెళ్ళి ఇవ్వాలా, ఆన్లైన్లో ఇవ్వాలా, ఇదైతే చాలా కామన్గా అడిగే క్వశ్చన్. కాలేజ్కి వెళ్ళి ఇవ్వాలి. నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫైనల్ ఫేజ్ ఇదే, నెక్స్ట్ అయితే ఉండదు. కమెంట్స్ అయితే మళ్ళీ అడగకండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఇంకో ఫేజ్ ఉంటుందని. లేదు, క్లియర్గా గవర్నమెంట్ నుంచి నోటీస్, ఇదే ఫైనల్ ఫేజ్. హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్.